పని మనదే, పాట్లు కూడా మనవేనా అని జనసైనికులు అంతర్మథనానికి గురయ్యే పరిస్థితి వచ్చింది. అవును, పాప వాళ్ల పరిస్థితి అలాగే ఉంది. ఎక్కడైనా టీడీపీ సభ అయితే చాలు, అక్కడ జెండాలు పట్టుకుని వెళ్లి మద్దతు తెలిపి నినాదాలు చేసి సభ సక్సెస్ చేయాల్సిన బాధ్యతను జనసైనికులు మోస్తూ వస్తున్నారు. ఎంతా చేస్తే వాళ్లకు కార్యకర్తల స్థాయి గుర్తింపు రాకపోగా మా కోసం పనిచేస్తున్న కూలీలు జనసైనికులు అనే భావన టీడీపీ నాయకులు క్యాడర్లలో నెలకొంది. దీంతో ఉత్తరాంధ్రలో జరిగిన లోకేష్ సభకు జనసైనికులను అనుమతించలేదు. కృష్ణా జిల్లా పెనమలూరులో 2 పార్టీల కార్యకర్తలు కొట్టుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నా సీట్ల షేరింగ్ కొలిక్కి రాలేదు. మరోపక్క అధికార వైసీపీ స్టార్ క్యాంపెయినర్ గా జగన్ దూసుకుపోతున్నారు. సంక్షేమ ఫలాలు తీసుకున్న సాధారణ ప్రజలే నా స్టార్ క్యాంపెయినర్లు అని సీఎం జగన్ ప్రకటించారు. వైసీపీ పరిస్థితి ఇలా ఉంటే టీడీపీ కూటమి గ్రాఫ్ రోజురోజుకు పడిపోతోంది. పొత్తు గురించి చంద్రబాబు ఎక్కే గుమ్మం దిగే గుమ్మం మాదిరిగా ఉంది. ఇదిలా ఉండగా చంద్రబాబు ఇంకా పొత్తు కోసం ప్రాకులాడుతున్నారు. ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దల కాళ్లా వేళ్లా పడి బతిమలాడుతున్నారు. పైకి మాత్రం రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్డీఏతో జతకడుతున్నానని బిల్డప్ ఇస్తున్నారు. ఇప్పటి వరకు చాలాసార్లు చంద్రబాబు పొత్తులు కుదుర్చుకున్నాడు. రేవు దాటాక చాలాసార్లు తెప్పతగలేశాడు. ఇప్పుడు దానికేమీ మినహాయింపు కాదు. మొన్న కూడా ఢిల్లీ వెళ్లి బేరసారాలు మాట్లాడుకుని రాష్ట్రం కోసం వెళ్లానని చెబుతున్నాడు. కనీసం సమావేశ వివరాలు గాని ఫోటోలు గాని మీడియాకు రిలీజ్ చేయలేదు. ఎల్లో మీడియా దీనిపై గోప్యంగా వ్యవహరిస్తోంది తప్ప ఒక్క మాట బయటకు రావడం లేదు. చంద్రబాబు చెప్పినట్లు ఆలకించడానికి ప్రజలేమీ చెవిలో క్యాబేజీ పువ్వులు పెట్టుకోలేదన్న సంగతి బాబు గ్రహించాలి.